చదవబడిన వాక్యంలో నుంచి క్లుప్తంగా కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా గమనిద్దాం. మరి ముఖ్యంగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఈ ఉపవాస కూడికల ద్వారా మిమ్మల్ని అందరినీ శిలువలో ఆశీర్వదించునుగాక, మీ పిల్లలను ఆశీర్వదించునుగాక, మీ చేతుల కష్టాన్ని ఆశీర్వదించునుగాక, ఈ పరిచర్యను ఆశీర్వదించునుగాక. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ప్రభునందు ప్రియులరా, చదవబడిన వాక్యములో నుంచి మనము ఒక మాటను ధ్యానం చేద్దాం. కానా అనే ఊరిలో ఒక వివాహం జరుగుతుందండి. గలిలయ అనే ప్రాంతంలో కానా అనే ఊరిలో ఒక వివాహం జరుగుతుంది. ఆ వివాహానికి యేసుప్రభుని, యేసుప్రభు శిష్యుల్ని, యేసుప్రభు తల్లిని ఆ వివాహానికి ఆహ్వానించారు. ఆ వివాహానికి యేసుప్రభు వెళ్ళాడు. ఆ వివాహానికి తన తల్లి వెళ్ళింది. యేసుప్రభు శిష్యులు కూడా వివాహానికి వెళ్ళారు. ఒక వివాహము చాలా సంతోషంగా ముమ్మరంగా జరుగుతుంది. జరిగిన సందర్భం ఏంటంటే, ఆ వివాహంలో ద్రాక్ష రసం అయిపోయింది. వెంటనే మనం చదువుబడిన సందర్భం అంతా కూడా, ఆ చదవబడిన సందర్భం అంతా దానికోసమే. ద్రాక్షారసం అయిపోగానే వెంటనే మరియ వచ్చి యేసుప్రభుతో అంటుంది, అయ్యా, ఈ వివాహంలో ఈ ద్రాక్షారసం అయిపోయింది, మరి ఆ ద్రాక్షారసం ఏదో చెయ్యొచ్చు కదంటే యేసుప్రభు అన్నాడు, అమ్మ, ఇంకా నా సమయం ఇంకా రాలేదు, నువ్వు మౌనంగా ఉండని చెప్పాడు. తర్వాత యేసుప్రభు తల్లి వారి శిష్యుని పిలిచి, ఆయన మీతో చెప్పింది చేయండి అని శిష్యుడికి తల్లి బోధించింది మరియా. మరి గమనించినట్లయితే ఆ వివాహంలో మరి ప్రియులరా ద్రాక్షారసాన్ని యేసుప్రభు చేసి ఆ వివాహం కంటే ఆ యొక్క అక్కర్లన్నీ కూడా తీర్చినట్లుగా ఆ లేఖనంలో మనకు బాగా అర్థమవుతుంది. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం ఏంటంటే, ద్రాక్షారసం అయిపోవుట అంటే కొరత. ఏమండి, ద్రాక్షారసము ఎంత ప్రాముఖ్యత అంటే ఆ ప్రాంతాల్లో యూదులు వివాహం చేసుకున్న, ఇశ్రాయేలీలు వివాహం చేసుకున్న ఆ వివాహాల్లో ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇస్తారంటే ద్రాక్షారసానికి. ఎందుకు వారు ద్రాక్షారసానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారంటే, ద్రాక్షారసము సంతోషాన్ని ఇస్తుంది, సంతోషాన్ని. ఆ వివాహం అంతా కూడా సంతోషంగా ఉండాలని, ఆ వివాహం అంతా కూడా ఎంతో ఆనందంగా జరగాలని వారు ద్రాక్షారసాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ ద్రాక్షారసము ఆ వివాహంలో ఎంత ప్రాధాన్యత తెలుసండి. మన వివాహాలలో చికెన్ ఎంత ప్రాధాన్యత, చికెన్ అంటే తెలుసా మీకు? చికెన్ ఎంత ప్రాధాన్యత ఆ వివాహాలలో ద్రాక్షారసం ఎంత ప్రాధాన్యత. ఇప్పుడు ఎవరో ఒక ఆయన వివాహం చేసుకుని జీడిపప్పు పన్నీరు, జీడిపప్పు వంకాయ, జీడిపప్పు ఇంకోటి, జీడిపప్పు ఇంకోటి, జీడిపప్పు ఇంకోటి అంటే జీడిపప్పుతో 8 రకాలైన ఐటమ్ చేసి మీకు భోజనం పెట్టారనుకోండి, ఆ యొక్క పెళ్లికెళ్ళి తాగుబోతు అంటాడు, ఎవరికి కావాలరా జీడిపప్పు ముక్కలేందేని అనరండి. నీకు ఎంత ఉంటే ఎవరికి కావాలి? ముక్కలేని పెళ్ళే కాదంటారు. అంటే గమనించండి, మన వివాహాలలో గొడవలు దేనికోసం అవుతాయంటే మాంసం కూర కోసమే.
ఇప్పుడు ఎంత గ్రాండ్ గా వివాహం చేసుకున్నా అందులో మాంసం కూర అనేది లేకపోతే అప్పటిదానికి ఎవరు చేసుకోమన్నారా నేను పెళ్ళి అని అడుగుతారు. అంటే వీళ్ళ ముఖ కోసం అతను పెళ్లి చేసుకోవడం మానేయాలి. హల్లెలూయా. అంటే వీళ్ళకి వేసే మాంసం కూర కోసం అసలు పెళ్ళే కాదంటే ఒక్కొక్కడు ఎవరికి కావాలి పెళ్లి 12 ఐటములతో పెడితే ఎవరికి కావాలి మాంసం కూర లేదే. హల్లెలూయా. ఆ మధ్య కాలంలో ఇల్లు ఓపెనింగ్కి వెళ్ళానండి. నాతో పాటు 2-3 వచ్చారు. 2-3తో కోపం నుంచి తినకుండా పోయారా అంటే ఇల్లు ఓపెనింగ్కి కొంతమంది మాంసం కూర వేయరు. మాంసం కూర లేని ఎవరు తింటాడని పోయాడు. అంటే గమనించండి, అక్కడ యూదులు చేసుకునే వివాహంలో ద్రాక్షారసానికి, ఇక్కడ మన వివాహాల్లో చికెన్కి మటన్లకి నాన్ వెజ్కి ఎంత ప్రాధాన్యత ఇస్తామో ఆ ప్రాంతాలలో ద్రాక్షారసానికి ఏ విందు జరిగినా ఖచ్చితంగా ద్రాక్షారసం అనేది కావాలి. ద్రాక్షారసం అనేది లేకపోతే ఆ విందులో చాలా ఇబ్బందులు వస్తాయి. ఈ విచిత్రమైన మాట ఏంటంటే ప్రియులారా, నేనంటాను ఆ వివాహంలో ముమ్మరంగా వివాహం జరిగినప్పుడు సడన్ గా ద్రాక్షారసం అయిపోయిందంటే ఒక మాటలో చెప్పాలంటే కొరత ఏర్పడింది. కొరత. ఆ కొరతను, ఆ యొక్క కానా విందుల కొరతను యేసులోనే ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ రాత్రి పూటన చెప్పే దేవుని యొక్క వాక్యం ఏంటంటే, దేవుని నమ్ముకున్న మన జీవితంలో కూడా మందిరానికి రావచ్చు, వాక్యం వినొచ్చు, ప్రార్థనలు చేసుకోవచ్చు, ఉపవాసాలు ఉండొచ్చు. మన జీవితంలో కూడా అనేకమైన కొరతలు ఉంటాయి. ఉండవండి మన జీవితాల్లో కొరతలు? ఆ వివాహంలో కొరత వచ్చినట్లుగా మన జీవితాల్లో కూడా రకరకాల కొరతలు ఉంటాయి. నేను అంటాను, ఆ వివాహంలో కొరతలు గురించిన దేవుడు ఈ ఉపవాస మీటింగులో ఈ కొరతలన్నీ తీర్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ పరిచర్యకున్న కొరతలు తీర్చబోతున్నాడు. మీ కుటుంబాల్లో ఉన్న కొరతలు తీర్చబోతున్నాడు. ఆయన కొరతలు తీర్చి మీ జీవితంలో ఆశ్చర్య కార్యం చేయడానికి ఆయన మహిమలో దేవుడు, ఆయన పేరే నజరేయుడే యేసు. హల్లెలూయా. మన జీవితంలో కూడా రకరకాల కొరతలు ఏర్పడతాయి. ఏమండి, కొంతమందికి పిల్లలు లేరనే కొరత. ఎన్ని మందులు వాడినా, ఎన్ని ప్రార్థనలు చేసుకున్నా, ఎన్ని ఉపవాసాలున్నా పిల్లలు లేరనే కొరత. కొంతమంది జీవితాల్లో కుటుంబంలో తల్లి నలుగురు కష్టపడినా ఎక్కడ అప్పులు అక్కడే, ఎక్కడ కొరతలు అక్కడే, ఎక్కడ సమస్యలు అక్కడే. భర్త కష్టపడతాడు, భార్య కష్టపడుతుంది, ఇంట్లో ఉన్న యవనస్తులు కష్టపడతారు. కానీ వారి జీవితంలో కూడా ఎంత కష్టపడినా డబ్బులన్నీ చిల్లేసి సంచులో వెళ్ళిపోతున్న పరిస్థితి, అది కూడా కొరత కాదంటారా? అదొక కొరత. ప్రైజ్ ది లార్డ్. భార్య మందిరానికి వస్తుంది, పిల్లల మందిరానికి వస్తాడు, భర్త రాడు. ఏటమ్మా నీ ఇబ్బంది అంటే, అయ్యా నా భర్త మందిరానికి రావాలి, మారి తాగుబోతుడయ్యా, మారి మందిరానికి రావాలి, ఆ కొరత మీరు ప్రార్థన చేయని అడుగుతాం. అడగమండి. మన జీవితాలలో ఎన్నో కొరతలు. ఎంతో ఉన్నతమైన చదువులు చదువుతాం, ఉద్యోగంలోనే కొరత. ప్రైజ్ ది లార్డ్. మన వ్యక్తిగత జీవితాల్లో కావచ్చు, మన కుటుంబ వ్యవస్థలో కావచ్చు, లేదా మన సంఘాల్లో కావచ్చు, ఏదో కొరత. ఈ కానా వివాహంలో ఏర్పడినట్లుగా, ఈ కానా వివాహంలో ద్రాక్షరసం అయిపోయి కొరత కలిగినట్లుగా, ఈ కడవరి దినాలలో ప్రతి కుటుంబంలో కూడా ఏదో తెలియని కొరతతో ప్రతి కుటుంబం బాధపడుతుంది. ఆమేన్. హల్లెలూయా.
దైవజనులకు ఉండే కొరత దైవజనులకి 30 రోజులు మీటింగ్ పెడుతున్నాం కదా, ఒక్కొక్కడు ఇంటికాడ ఉండకుండా కుటుంబం అంతా మందిరంలో కూర్చుంటే ఎంత బాగున్ను అనే కొరత ఉండదండి? మాట్లాడరేటి? ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? అంతమంది అయ్యో పాలు పంపులు పొంది ఈ 30 దినాలు వాక్యుని వారు ఆధ్యాత్మికంగా బలపడి ఆత్మీయంగా బలపడి ప్రభువుకి ఎంతబడితే బాగుందనే కొరత. హల్లెలూయా. కొంతమంది కని పెంచాము, కనీసం నా కొడుకు నన్ను చూడలేదనే కొరత. ఇంత ప్రేమించిన నా కోడలు నాతో మాట్లాడదనే కొరత. ఇంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను, ఇంతగా ప్రేమించిన నా భార్య కనీసం నా విషయంలో పట్టించుకోవాలనే కొరత లేదంటారా? హల్లెలూయా. ఆ మధ్య కాలంలో విజిటింగ్ చేయడానికి వెళ్ళాను. విజిటింగ్ కి ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, అదేటయ్యా ఈ మధ్య కాలంలో నువ్వు దేవుని సన్నిధికి దూరం అవుతున్నావు అంటే ఆయన అన్నాడు, పాస్టర్ గారు మీరు ఏం చెప్తారో చెప్పడతారు నాకు తెలదండి, మైకి పట్టుకున్నాడు మా భార్యని గట్టిగా తిట్టాలన్నాడు. అంటే ఊరోళ్ళందరికీ పెడుతుందండి, నాకు పెడతలేదు తిండి. అతని జీవితంలో ఏ కొరత? ఇప్పుడు అదో కొరత. హల్లెలూయా. ఇంకొక ఆయన అంటాడు, అందరితో మాట్లాడుతుందండి, నాతో మాట్లాడదు. అంటే మానవ జీవితంలో యేసు ప్రభువు నమ్ముకున్నప్పటికీ, విశ్వాస గృహంలో చేర్చబడినప్పటికీ, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పటికీ, ఎన్ని పైకి నవ్వుతున్నప్పటికీ హృదయంలో దుఃఖం ఉండక మానదు అని సామెతల పుస్తకంలో రాసినట్లుగా పైకి ఏదో అయ్యగారండి బాగున్నారా అంటే, అయ్యగారు అయ్యో బాగున్నామంటున్నా కానీ గుండెల్లో తెలియలేని కొరత. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఈ ఉపవాస కూడికలు ఎందుకో తెలుసా? ఏ కొరతలో ఈ 33 దేవుని సన్నిధిలో ఉన్నావో ఆ కొరతలను తీర్చి సంతోషంతో దేవుని ఇంటికి పంపించబోతున్నాడు. అందుకే ఎదురుగా చెప్పలేదు, నీ కొరతలన్నీ తీర్చబోతున్నాడు, నీ ఇబ్బందులన్నీ తీర్చబోతున్నాడు, నీ జీవితంలో ఒక జైవం ఇచ్చే దేవుడు. ఏ కొరతతో నువ్వు బాధపడుతున్నావు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా పిల్లలు నా మాట వింటలేదనే కొరతతో ఉన్నావా? నా భర్త కనీసం నన్ను పట్టించుకోలే కొరతతో ఉన్నావా? అయ్యో ఎంతో ఇష్టపడి పెళ్లి చేశాను, నా కోడలు కనీసం ఇంత గెంజయిననే బాధలో ఉన్నావా? ఏ కొరతతో ఈ స్థలంలో నువ్వు ఉన్నావో, కానాను వివాహంలో ఆ కొరతను తీర్చిన దేవుడే ఈ సమయంలో మీ కొరతలన్నీ కూడా ఎరిగిన వాడు, మీ కొరతలన్నీ కూడా ఆయనే తీర్చాలి. ప్రైజ్ ది లార్డ్. మాట సహాయం చేయగలరు, డబ్బు సహాయం చేయగలరు, కానీ కొరతలు మనుషులు తీర్చలేరు. కొరతలన్నీ కూడా దేవుడే తీర్చాలి. దేవుడే కన్నీళ్లు తొడవాలి, దేవుడే చరిత్ర మార్చాలి, దేవుడే నిలబెట్టాలి. అవమానపరచబడిన చోటే, నిందింపబడిన చోటే మీ తలను పైకెత్తువాడు నేను ప్రకటించే యేసు. ఆయన తప్ప ఎవరు మన తల పైకెత్తలేరు. ఆయన తప్ప ఎవరిని చరిత్ర మార్చలేరు. ఆయన తప్ప ఎవరు నీ అంతరంగాన్ని తేరి చూడలేరు. మనుషులు పై రూపాన్ని చేస్తారు. నీ అంతరంగంలో కలవరం, నీ అంతరంగంలో కొరత, నీ అంతరంగంలో పడుతున్న బాధ, నీ అంతరంగంలో ఉన్న వేదన, చింత, దిగులు నా యేసుకు మాత్రమే తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమండి, ఒక వ్యక్తి పైకి నవ్వుతా ఉండి నేను అంతరంగంలో దుఃఖం ఉండవచ్చును. ఒకవేళ పైకి నవ్వుతా ఉంటూ అంతరంగంలో నీ కుమారుని బట్టి, నీ పిల్లలను బట్టి, లేదా నీకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి, అనారోగ్యాన్ని బట్టి ఎంతో చింతతో కొరతతో దేవుడి మందిరానికి వచ్చినా ఎందుకు ప్రభువులను కనికరించట్లేదనే అవిశ్వాసంతో ఉన్నావేమో. ఈ రాత్రి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. నా దేవుడు ఎవరో తెలుసండి? పై రూపాన్ని చూసేవాడు కాదు, నీ అంతరంగంలో ప్రైజ్ ది లార్డ్.
నీ విరిగి నలిగిన హృదయం దేవుడికి తెలుసు, నీ నలిగిపోయిన మనసు దేవుడికి తెలుసు. నువ్వు ఏ చింతలో ఉన్నావో, ఏ అక్కర్లో ఉన్నావో, ఏ కొరతలో ఉన్నావో, ఏంటి నీ హృదయంలోనికి దూరి నీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకోగలిగిన ఏకైక దేవుడు నేను ప్రకటిస్తున్న నీ పరిస్థితులు మనుషులు గ్రహించలేరు. నీ పరిస్థితులను బట్టి మనుషులు దేవుని బిడ్డలారా నీ పరిస్థితులు చూసి ఏమండి నిన్ను ధైర్యపరచలేరు. నువ్వు కరెక్ట్ టయానికి కరెక్ట్ ప్లేస్ లో కరెక్ట్ సరైన దేవుని బిడ్డలారా దేవుని సన్నిధికి నువ్వు సరైన దేవుని దగ్గరికి వచ్చావు. ఆయన సజీవుడు, చూచుచున్న దేవుడు, నీ కన్నీళ్లు తుడిచివాడు, నీ అంగలార్పును నాట్యంగా చేయవాడు, నీ కొరతలు తీర్చేవాడు, నీ ఇబ్బందుల నుంచి విడిపించేవాడు. నువ్వు ఏ బాధతో ఉన్నావో ఆ బాధలో నేను ఉంచకుండా ఆ బాధలోంచి నేను గట్టెక్కించగలిగినవాడు. అటువంటి సర్వశక్తి గల దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో అటువంటి మహిమ గల దేవుని మీకు పరిచయం చేస్తున్నాను. అటువంటి నీ కొరతలు తీర్చే దేవుని మీకు పరిచయం చేస్తున్నాను. అటువంటి అక్కర్లు తీర్చే దేవుని మనం కలిగి ఉన్నాం. అటువంటి అవసరతలు తీర్చే దేవుని మనం కలిగి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. బెంగపడమాక, భయపడమాక. ఇన్ని సంవత్సరాల మందిరానికి కొంతమంది అంటారు, అయ్యా ఇన్ని సంవత్సరాల మందిరానికి వస్తున్నావు, కానుకిస్తున్నావు, ప్రేమలు కొంటున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, ఎందుకు నా జీవితం ఈ పరిస్థితి మారతలేదు? అలాగని ఫ్యాన్ కొనొద్దంట్లో ఫ్యాన్ కొను, కానుక ఇవ్వద్దంట్లో ఇవ్వు. కానీ బైబిల్ చెప్తుంది మనం భక్తితో పాటు బైబిల్లో ఉన్న కొన్ని వాక్యాలని మనం జాగ్రత్తగా గ్రహించి ఆ వాక్యానుసారంగా మనం నడవగలిగితే మన జీవితంలో ఏర్పడిన ప్రతి కొరతలు ప్రభువు తొలగిస్తాడు. హల్లెలూయా. మరి ఈ కానాను వివాహంలో ఏర్పడిన కొరత తీరడానికి గల కారణాలేంటి? ఎలా ఆ కొరతలు తీర్చబడ్డాయి? మన జీవితంలో ఏర్పడిన పరిస్థితులు, మన జీవితంలో ఏర్పడిన కొరతలు తీరాలంటే మనం ఏం చేయాలో ఆ లేఖనం నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక మంచి ఆమేన్ చెప్పండి, చెయ్యెత్తి చెప్పండి, చాలా అలసిపోయిన చెప్పండి. అలసిపోరంటారు. ఆ కానాను విందులో ఏర్పడిన ఆ ద్రాక్ష రసము కొరత తీర్చబడడానికి గల మొట్టమొదటి కారణం చెప్తాను, గమనించండి ప్రియులారా. ఏం కారణమో తెలుసండి? యేసు ప్రభు తల్లి ఆ శిశువుని పిలిచింది. ఫస్ట్ పిలిచి, ఇదిగో ఆయన మీతో చెప్పింది చెయ్యండి. ప్రైజ్ ది లార్డ్. అక్కడ కొరత తీరడానికి మొదటి కారణం ఏంటంటే యేసు ప్రభు తల్లి అంటుంది, ఆయన మీతో చెప్పింది చేయండి. ఈరోజు మన జీవితంలో ఉండే కన్నీళ్లు తొడవబడాలంటే, మన బాధల్లో నుండి, మన కలవరాల నుంచి విడుదల పొంది, మన ఉపవాసాలకు దేవుడు జవాబిచ్చి, మన హృదయ అంతరంగంలో ఉన్న కొరతలు తీర్చబడి మనల్ని ఉన్నతమైన స్థాయిలో ప్రభు పెట్టాలంటే మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఆయన చెప్పింది మీరు చేయండి. దైవజనుడు చెప్పింది మీరు చేయండి. వాక్యం చెప్పింది మీరు చెయ్యండి. ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారంటే వింటారు తప్ప మీరు రిప్లై ఇవ్వాలి నాకు, దాన్ని చేయరు. వింటారు. ఈ 30 రోజులు కూడా మరి దైవజనులు అద్భుతమైన దైవ సేవకులను తీసుకొచ్చి మీకు చెప్తారు. కానీ కొంతమంది వింటారు కానీ ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టేస్తారు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ అంటుంది, విన్న ప్రతి మాటను మనం ఏం చేయాలంటే, విన్న మాటనంట చెప్పింది చెయ్యాలి. ఆ మధ్య కాలంలో మరి అయ్యగారు అయితే 30 రోజులు పెట్టారు. నేను 3 రోజుల కంటే ఎక్కువ ఎక్కలేదు ఉపవాస కోటాలు పెట్టినప్పుడు పాస్టర్లు వస్తున్నారా బాబు, కొంచెం పైన రూమ్స్ ఉన్నాయి క్లీన్ చేయండి అని ఇద్దరిని పంపించాను.
పంపించినప్పుడు వాళ్ళతో చెప్పాను, రూములకి మొన్నే మొత్తం వాల్గేర్ పెట్టి నీట్గా కలర్ వేసాము, ఆ లైట్ల మీద చుక్కలు పడిపోయి ఫ్యాన్ల మీద చుక్కలు పడిపోయి దైవజనులు వస్తున్నారు కదా, శుభ్రంగా నీట్గా చేయండి, ఎక్కడ కూడా లైట్ల మీద కానీ ఫ్యాన్ల మీద కానీ ఎక్కడ కూడా ఆ పెయింట్ చుక్కలు కనబడకూడదు, లోపలికి వస్తే ఒక సుందరమైన గృహంలో ఉండాలని చెప్పి పంపించాను. మళ్ళీ ఏం చెప్పాను అనుకున్నారు? వాళ్ళు పిలిచి, అయ్యా మరి కొత్త లైట్లు, కొత్త గోడలు, మీరు ఏం చేస్తారంటే ఒక డొక్కుతో నీళ్లు తీసుకుని కొంచెం తడిగుడ్డ పెట్టి దాన్ని త్వరగా చెప్పాను. మరి అందులో ఒక వ్యక్తి అన్నాడు, మరి పోతే ఏంటి, ఆ పెయింట్ చుక్కలు పోతే ఏం చేయాలి పాస్టర్ గారు అంటే, కొంచెం సర్ఫ్ వేసుకుంటారు బాబు, వేసుకొని శుభ్రం నీట్గా తొడండి అన్నాను అని చెప్పి, మరి ఉపవాస ప్రార్థనలు కదండి, కాస్తంత వచ్చే దైవజనులకి అయ్యి ఏర్పాటు చేయాలని కొంచెం మంచి బోట్లు తెత్తకి వెళ్ళాను. వెళ్ళి వాళ్ళకి ఉదయం 8 గంటలకు చెప్పానండి. 10 గంటలకు మళ్ళా నేను అన్న పనులు ముగించుకొని వస్తే వాళ్ళిద్దరిని పిలిచయ్యా పైన రూములని నీట్గా చేశారని అడిగితే, పాస్టర్ గారు మీరు వెళ్ళి చూడండి అద్దాల్లో మెరిసిపోతాయి అన్నారు. లోపలికి లైట్ అయితే నీలం వెలుగుతుంది, లైట్ ఫ్యాన్ చూస్తే నీలంగా ఉంది ఏమండి, ఏ చూసినా నీలంగా అవుతుంది. నేను అనుకున్నాను పచ్చ కామెరలోడికి మొత్తం తెల్లగా పడుతుంది, పచ్చగా పడుతుంది, నా కొంప తీసి ఇంకోటి ఏదైనా వచ్చిందా? ఇంతకీ ఆ పరిచయం చేసిన ఇద్దరు పిలిచి ఏట్రా బాబు నీలంగా ఆడుతున్నాయి లైట్లు, ఫ్యాన్లు నీలంగా ఆడుతున్నాయి, నాకే ఆపడుతున్నాయా మీకు ఆపడుతున్నాయా అని అడిగితే, లేదు పాస్టర్ గారు మాకు కూడా నీలంగానే కాపాడుతున్నాయి. మరి ఏటి కారణం అంటే, మీరు నీళ్ళు ఇచ్చి చూడమన్నారండి, నీళ్ళు దుడుతాయి పోలా, సర్పేసి తుడిసిన పోలా. ఇక పాస్టర్ గారు వస్తే తిడతారని ఇలా చూస్తే బాత్రూమ్ లో ఆర్పిక్ ఉంది. ఏముందంటే ఆర్పిక్ ఉందండి గారు, శుభ్రంగా క్లీన్ గా తుడిచి పడేసాం. బాత్రూమ్ లో ఆర్పిక్ ఎట్టి ఎవడన్నా లైట్లు దొరుకుతాడా? నేను అన్న కంచాలు కడుక్కోండి ఇంటికి పోయి అన్నాను. హల్లెలూయా. అంటే కొంతమంది చెప్పింది చెయ్యరు, కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది చెప్పింది ఆయన మీతో చెప్పింది చెయ్యండి. దైవజనుడు మనతో చెప్పింది చెయ్యాలా, అప్పుడే మన జీవితంలో సియోను గొప్ప దీవెనలు నింపబడతాయి. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది అంటారు పాస్టర్ గారు అలా చెప్తారులేండి, పాస్టర్ గారి దారి పాస్టర్ గారిదే, మన దారి మనది. ఇలాగ ఉన్న రోజులు కూడా ఏ రోజు కూడా దేవుని యొక్క దీవెనను పొందలేవు. కానీ దైవజనుడు నడిపింపుకి, వాక్యానికి, దైవజనుడు చెప్తున్న వాక్యానికి, దైవజనుడు చెప్తున్న పరిచర్యకి పూర్తిగా అప్పగించుకోగలిగితే, పూర్తిగా దాని ప్రకారం చేయగలిగితే, నేను అంటాను ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏర్పడిన ప్రతి కొరతను తీర్చబడి నీ జీవితంలో అద్భుతాన్ని చూడగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి యొక్క లెక్క చెప్తుంది, వాళ్ళ శిష్యులను పిలిచి ఆయన మీతో ఏం చెప్తాడో అది మీరు చెయ్యండి. దేవుని వాక్యం మనకి ఏం చెప్పిందో చెయ్యాలి. అయ్యా మరి 30 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, మీరు కూడా ఉపవాసం ఉండని దైవజనుడు చెప్తే ఉండాలి. హల్లెలూయా. ఉండాలి. మనము దైవజనుడు మనం నడిపిస్తున్న విధానాన్ని, దైవజనుడు చెప్తున్న వర్తమానాన్ని, దేవుని వాక్యాన్ని విని పెడచెవిని పెట్టిన వారుగా ఉంటే మన జీవితాల్లో ఆశీర్వాదాలకు మనం దూరంగా ఉంటాం. కానీ దేవుని వాక్యానికి మనం లోబడి, నాయకుడికి మనం లోబడి, దైవ సేవకుని యొక్క మాటకు మనం లోబడి మనం జీవించగలిగితే మన జీవితంలో ఒక నిర్మలమైన కార్యాలు ప్రభువు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది చెప్పింది చేయరు. ఆ మధ్య కాలంలో మా ఊర్లో, మీ దగ్గరికి కాదు, మీరు అందరూ మంచోళ్ళు, మిమ్మల్ని ఏమంటలేదండి, మా ఊర్లో ఒక తల్లి వచ్చి పాస్టర్ గారండి మరి ఇల్లు అంతా అయిపోయింది కదా, మరి ఇల్లు మీరే ఓపెన్ చేయాలంది. సరేనమ్మా చేస్తానన్ను.
మరి ఎప్పుడు చేస్తారంటే మా 16వ తారీఖు మరి 10 గంటలకు నేను పాస్టమ్ గారు వస్తాం, ఇల్లు ఓపెన్ చేస్తాం, రిబ్బన్లు కట్టండి, మేము వచ్చి ఇల్లు ఓపెన్ చేసి చిన్న ఆరాధన పెడతాం అన్నా. సరే, రాత్రి 3 గంటలకు ఓపెన్ చేసేసుకుంది ఇల్లు. అంటే 3 గంటలకు వచ్చిందంట. ఏంటి నేను అనలేదు, మీరు అన్నారు. అది హల్లెలూయా. గమనించండి, దైవజనుడు చెప్పింది చెయ్యరు. ఈ రోజు వరకు ఆ కుటుంబంలో నెమ్మది లేదు, ఈ రోజు వరకు ఆ కుటుంబంలో శాంతి లేదు. ఆనాడు అండి ఒక 2 సంవత్సరాల క్రితం వాళ్ళు ఎలాగున్నారు, ఈ రోజు వరకు దైవ దీవెన లేకుండా. ఎందుకంటే వారు చెప్పింది చెయ్యరు. మనం అలా ఉండకూడదు, చెప్పింది చేసిన ఉండాలి. హల్లెలూయా. మన నాయకుడికి మనం అప్పగించుకోవాలా. ఒకరోజు యోనాను దేవుడు పిలిచాడు. యోనా, నినివే పట్టణానికి వెళ్ళు. నినివే పట్టణంలో ఇంచుమించు చాలా మంది ప్రజలు నశించిపోతున్నారు. ఆ నినివే పట్టణానికి వెళ్ళి, ఇదిగో మీ మీదకి ఉగ్రత వస్తుందని చెప్పు. వాళ్ళు మనసు మార్చుకుని ఒకవేళ నా వైపు తిరుగుతారు, వారిని నేను కనికరిస్తాను అని చెప్పి ఈ ప్రవక్తని యోనాను పిలిచాడు. చిన్న ప్రవక్తలో ఒక ప్రవక్త అండి ఒక యోన. పిలిచి దేవుడు చెప్తున్నాడు, నినివే పట్టణానికి వెళ్ళి వారికి సువార్తను ప్రకటించు, దేవుని కోపం నీ మీద రేగిందని చెప్పు, దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుందని చెప్పు. ఆ ప్రాంతం అంతా తిరిగి ఒక 4 రోజులు తిరుగుతావు, 3 రోజులు తిరుగుతావు, తిరిగి ఆ ప్రాంతం అంతటికి ప్రకటించు అని చెప్పాడండి యోనాకి యేసుప్రభు. యోనాకు చెప్పాడు దేవుడు. వెంటనే మీరు గమనించండి, యోనా నినివే పట్టణానికి వెళ్దామని అక్కడికి వచ్చారు తప్ప నినివే పట్టణానికి వెళ్ళా. యొప్పేకి వచ్చి తర్షీసు వాడెక్కి తర్షీసు పోయాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు గమనించండి, మరియా శిష్యుడికి ఏం చెప్తుంది? ఆయన చెప్పింది మీరు చెయ్యండి. మరి ఇక్కడ దేవుడు యోనాను ప్రకటించాడు. ఏమనంటే, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు, నినివే పట్టణంలో ప్రజలు నశించిపోతున్నారు, అక్కడ పరిస్థితులేమీ బాగలేదు అని చెప్తే ఈయన నినివే పట్టణానికి వెళ్ళడం మానేసి యొప్పేకి వెళ్ళి తర్షీసు వాడు ఎక్కాడు. ఎందుకంటే నినివే పట్టణం వెళ్ళే, ఒకవేళ నినివే పట్టణం వెళ్ళాడు అనుకోండి, ఆ నినివే పట్టణంలో సంతోషం ఉండదు. ఇప్పుడు సపోజ్ మీ పాస్టర్ గారు ఉన్నారు, మీ ఇంటికి వచ్చి అమ్మ దేవుడు మిమ్మల్ని దీవించను కాక అంటే టీ ఇస్తారు. అమ్మ దేవుడు రేపు మేము తీసేసుకుంటున్నాడు అన్నారు అనుకో, టీ కాదు ఇంకెప్పుడు మా ఇంటికి రాకుండా ఉంటాం. ఇప్పుడు ఇతను పాటలు అయ్యే, ఇప్పుడు నినివే పట్టణానికి వెళ్తాను, నీ మీదకి ఉగ్రత వస్తుందని చెప్తాను, అక్కడ ఎవరో కూడా పడుకోవడానికి నివాసం ఎవడు, కనీసం మంచిని కూడా ఎవడు. ఇదిగో మీరు అందరూ నశించిపోతున్నారు, మీ మీదకి దేవుని కోపం వస్తుందంటే ఒక్కరు కూడా ఇంటికి రానివ్వడు. వెళ్ళి అక్కడ పాటలు పడే కంటే ఈ తర్షీసు వాడెక్కితే తర్షీసు వాడలో రకరకాల ఎండ అంగామాలు ఉంటాయి. హల్లెలూయా. తర్షీసు వాడలో డిస్కో డాన్సులు ఉంటాయి. తర్షీసు వాడలో అబ్బబ్బో రంగులు వలయాలు ఉంటాయి. తర్షీసు వాడలో వస్త్రాలు లేకుండా నాట్యమాడే పరిస్థితులు ఉంటాయి, అంగాలు ఉంటాయి. ఇప్పుడు ఆయన చెప్పినట్లుగా నినివే వెళ్ళాను అనుకోండి, అక్కడ తిండి కూడా ఉండదు, నిద్ర ఉండదు, వాళ్ళందరూ నా మీద తిరగబడతారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తిరగబడతారు. ఈరోజు సంఘానికి గద్దింపులు అవసరం లేదు. గద్దించారనుకో పాస్టర్ గారు, మా పాస్టర్ గారు మంచోడు కాదు, మీరు కాదండి మీరు మంచోడు అని చెప్పి ప్రియులారా ఇతను తర్షీసుకు వెళ్ళాడు. మార్గం మధ్యలో ఏం జరిగింది తెలుసండి? చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని మాట చెప్పున చేయకుండా, దేవుని మాట వినకుండా వెళ్ళాడు. మధ్యలో ఒక భయంకరమైన తుఫాన్ రేగింది.
అందరూనేమో ప్రాణాపాయాలతో కొట్టుమిట్లాడుతున్నారు, గజ 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 వణికేస్తున్నారు. మనోడు మాత్రం అమరులో పోయి గురకెట్టి పడుకుంటాడు మీకులాగా. మిమ్మల్ని కాదండి, మీరు మంచోళ్ళు. హల్లెలూయా. ఎంత వాక్యం చెప్తుంటే కానీ ఎలా తూలిపోతుంది ఇక్కడ. గురకెట్టి పండుకున్నాడు ఒక ప్రవక్త, ఒక దైవజనుడు, దేవునితో డైరెక్ట్ గా మాట్లాడేవాడు. పడుకుంటే జరిగింది ఏంటంటే అందులో రకరకాల ప్రజలు ఎక్కారు. వారు దేవుని వారు పూజించుకుంటున్నారు, వారు దేవుని వారు ఆరాధించుకుంటున్నారు. అయినా తుఫాను ఆగడంలా ఆ యొక్క పెను తుఫాను ఇంకా ఇంకా ముంచుకొస్తుంది. వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, ఏంటి దీనికి కారణం ఏంటి? వాతావరణం చూస్తే బాగానే ఉంది కదా, కొన్ని వాతావరణం మబ్బులతో భయంకరంగా ముంచేసి ఉంటా అనుకోవచ్చు. అసలే ఇది ఎవరి వల్ల ఏర్పడింది? రైజలా అని చీట్లు వేసుకుంటేనంట ఆ చీట్లో యోనా పేరు వచ్చిందంట. పరిగెత్తుకుంటూ అమరంలోకి వెళ్ళి ఒక దైవజనులు పట్టుకుని ఎలా మాట్లాడతారు చూడండి. పాస్టర్ గారు మేమందరం మా దేవునికి ప్రార్థన చేసామండి, మీరు కూడా లేచి మీ దేవునికి ప్రార్థించండి, మనం ప్రాణాపాయంలో ఉన్నాం అని అంటారేమనుకున్నాను. ఓ ఈ నిద్రపోతా లే. ఒక దైవజనుడు పట్టుకుని ఎంత అవమానంగా మాట్లాడతారో చూడండి. ఒక సేవకుని పట్టుకుని ఎంత అవమానం. నేను అంటాను, ఆ అవమానం నీకు ఎందుకు కలిగింది? ఆ యాన నీకు ఎందుకు కలిగింది? ఆయన చెప్పింది నీవు. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి, గమనించండి. ఆ వారలో ఉన్న వాళ్ళందరూ లేచి మనోడిని తిడతంటే లేచి అంటాడు, ఇదిగో ఈ సందర్భం జరగడానికి గల కారణం ఏంటో తెలుసా? గల కారణం, నన్ను దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు పలానా చోటకి వెళ్ళమంటే నేను వెళ్ళలేదు, అందుకని జరిగింది కనుక నన్ను తీసుకెళ్ళి అండి బంగారంలో పడేయమన్నదా? సముద్రంలో పడే, పట్టుకోండి, సముద్రంలో పడే. ఆ బాటిల్ కూడా మోయలేకపోతున్నావా? సముద్రంలో పడే. వెంటనే తీసుకుని దైవజనుని సముద్రంలో పడేస్తే, ఆ దైవజనుని సముద్రంలో పాడేసే ముందు ఏం చేశారు తెలుసండి? వాడలో ఉండే తినుబండరాలన్నీ పడేశారు, వాడను తేలిక చేశారు. అంటే చూడండి, మనోడిలో ఉన్న దేవుని మాట వినకపోవడం వలన, ఆయన చెప్పింది చేయకపోవడం వలన ఈ మొదటికి ఏం కొర వచ్చింది? ఆహారంలో వచ్చింది. వాడలో ఉన్న ఆహారం అంతా పడేశారు. మనోడిని తీసుకెళ్లి సముద్రంలో పడిస్తే ఒక తిమింగలం వచ్చి మనోడిని ప్రియులరా మింగేసిందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందులో ఉండి ప్రార్థన చేస్తాడు, ప్రభా నేను ఎక్కడో పర్వతాల్లోకి వెళ్ళిపోయాను, పాతాల గర్భంలోకి వెళ్ళిపోయాను, ఇక నన్ను పలకరించేవాళ్ళు లేడు, ఇదంతా అయోమయం పరిస్థితిలో ఉంది. చేప కడుపులు ఎలా ఉంటది? చీకటి అంధాకారం. అయ్యో పాతాల గర్భంలోకి వెళ్ళిపోయాను, ఇక నాకేం అర్థం కావట్లేదు. అందులో మోకాలు లేచి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నువ్వు పంపించమన్న దగ్గరికి వెళ్తే సరిపోను, నీ మాట వినకుండా వచ్చినందుకు ఇదే పాతాళంలో వెళ్ళిపోయాను. నీకు మాట చెప్పనా, నువ్వు దేవుని చెప్పినట్లు చేసావనుకో, నీ జీవితాల్లో అన్ని విషయాల్లో కొరతలన్నీ కూడా తీర్చబడి ఒక ఉన్నతమైన స్థాయికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన చెప్పినట్లు కాక నీ ఇష్టానుసారంగా, నీ ఆలోచన ప్రకారంగా, నీ ఉద్దేశం ప్రకారంగా, నీకు నచ్చినట్లుగా నువ్వు చేసుకుంటూ పోయావనుకోండి, ఏమనుకోరు కదా ఈ మాట చెప్తున్నందుకు, లేనిపోని కొరతలు ఏర్పడతాయి. వింటున్నారా మీరు? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు క్రైస్తులు యేసు ప్రభువుని నమ్ముకున్న మనము అంచెలంచెలుగా అంతకంతకు దీవెనలోకి వెళ్ళిపోవాలి. మన పిల్లలు, మనము, మన చేతుల కష్టం, మనకుండే సమస్తము కూడా ఏంటి, సంవత్సరాలు గడిచే కొలది, రోజులు గడిచే కొలది, దినములు గడిచే కొలది, దినదినము వృద్ధిలోకి వెళ్ళాలి.
ఎన్నో ఉపవాస మీటింగులు అయిపోతున్నాయి, ఎన్నో రోజులు గడిచిపోతున్నాయి, ఎన్నో ప్రార్థనలు అయిపోతున్నాయి, ఎన్నో వర్తమానాలు వెళ్ళిపోతున్నాయి. కానీ ఈ రోజు వరకు కొన్ని జీవితాలు ఎక్కడేసిన గొంగలి అక్కడే, ఎక్కడున్న పరిస్థితులు అక్కడే. 20 సంవత్సరాల క్రితం ఏ పరిస్థితో ఇప్పుడు అదే పరిస్థితి. ఎందుకు? ఆయన చెప్పినట్లు నీవు చేయగలవు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గమనించండి, సమృద్ధి పడవతో వెళ్ళిన వాళ్ళు ఆయన చెప్పినట్లు చేయకపోవడం వలన ఆహారం కొరత అయిపోయింది. ఆయనేమో పాతాళ గర్భంలో గడిపోయిన పరిస్థితి, అతలాకుతలమైన పరిస్థితి. ఉన్న కొరత కాస్త తీరకుండా లేని కొరతలు ఏర్పడ్డాయి ఆయనకి. సుఖంగా నినివేలితే సరిపోను. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, దేవుడు పంపిస్తే ఏమన్నా కొరత చేస్తాడా? దేవుడు పంపిస్తే ఏమైనా ఇబ్బందులు పెడతాడా? దేవుడు ఉంటే ఏదైనా ఎలాంటి సమస్యలు కలుగుతాయా? ఇప్పుడు 3 రోజులు ఉపవాస కూటలు పెట్టారు అరణ్యంలో, 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి. అక్కడ ఇంచుమించు 5,000 మందికి పైగా ఉన్నారు. యేసయ్య దేవుని బిడ్డలు అక్కడ ఉన్నారు కనుక అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే 5 రొట్టెలు 2 చేపలు కనీసం ఎవరికి సరిపోవు, కానీ వారికి కావలసిన అంతలన్నీ ప్రభు సమృద్ధిగా తీర్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన చెప్పింది నువ్వు చేస్తే నీ అక్కర దేవుడు ఎందుకు తీర్చడు? నీ అవసరతను దేవుడు ఎందుకు తీర్చడు? నీ శ్రమలలో ఎందుకు తోడై ఉండడు? నీ పక్షంగా ఎందుకు నిలబడడు? ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడిది అయిపోతుంది, దేవుని ప్రణాళిక వేరైపోతుంది, నీ ఆలోచన వేరైపోతుంది. హల్లెలూయా. ఎప్పుడైనా దేవా నీ ప్రణాళిక ఏంటో నా పట్ల అడిగావా? ఎప్పుడైనా నీ చిత్తం ఏంటో అడిగావా? ఎప్పుడైనా ప్రభా ఈ పరిస్థితిని మార్చు ప్రభా అడిగావా? హల్లెలూయా. ఏనాడైనా అయ్యా ఎంతకాలం నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలని అడిగాడు కదయ్యా, అసలు నీకు ఏం కావాలని ప్రభుని అడిగావా? ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఏమండి ఆయన చెప్పింది చెయ్యాలి. ఆయన చెప్పినట్లుగా మనం చేస్తే, ఆయన వాక్య ప్రకారంగా మనం జీవిస్తే బైబిల్ అంటుంది వారి ఇల్లు బండ మీద కట్టబడిన ఇంటి వలె ఉంటారు. శ్రమలు రానే, ఇబ్బందులు రానే, శోధనలు రానే, కలవరాలు రానే, వారు కదల్చబడరు. దేవుడే వారికి ఆశ్రయపురముగా ఉండి, దేవుడే వారి మీద గుడారాన్ని కప్పి, వారి అన్ని విషయాల్లో దేవుడే నడిపించి పోషిస్తాడు. హల్లెలూయా. ఈరోజు సంవత్సరాలు మన జీవితంలో వెళ్ళిపోయినా, ఇటువంటి ఉపవాసకులు ఎన్ని మన జీవితంలో వెళ్ళిపోయినా, వాక్యం విని చాలా మంది, మీరు కాదు మీరు మంచోళ్ళు, పెడచెవులు పెడుతున్నారు చాలా మంది. వింటాం. ఆదివారం దైవజనుడు చెప్పినా, ఏమండి ప్రియులారా, స్తుతి కోటాల్లో విన్నా లేకపోతే మొబైల్లో వింటాం, కానీ దాని ప్రకారంగా మనము జీవించకపోవడం వలన, విన్న వాక్య ప్రకారంగా మనము వాక్యాన్ని అనుసరించకపోవడం వలన మన జీవితాల్లో ఉన్న కొరతలు కాస్త పెరుగుతున్నాయి తప్ప ఆ కొరతలు తీర్చబడతాలా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మాట చదివి మొన్న ఒక 4 రోజుల క్రితం మోకాల మీద ఉండి అడిగాను, ప్రభా పలానా చోటకి వెళ్తున్నాను కదా, అక్కడ ఏ సందేశం చెప్పాలి? అయ్యగారు అయితే అయ్యా మీరు ఏదన్నా ఏం చెప్తారో ఇమ్మన్నారు, నాకు అలాగే ఇవ్వడం తెలదండి, ఏమనుకో దయచేసి నన్ను క్షమించండి అని ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇదిగో ఆ కానాను విందులో ఏర్పడిన కొరతను తీర్చినట్లుగా నేను ఆ ప్రాంతాల్లో కొరతలు తీరుస్తాను అని దేవుడు ఆ వాక్యం నుంచి నన్ను దర్శించాడు. నేను మోకరించి, అండి అక్కడ కొరతలే తీరుస్తారా, మా కొరతలు తీర్చమా అని అడిగాను ప్రభుని. ఎందుకు తీర్చను?
అయితే మా చర్చిలో మిక్సర్ లేదు, మా చర్చిలో యాంప్లిఫైర్స్ లేవు, మా చర్చిలో ఏమి లేవు, మరి కొరత ఎలా తీరుతావు? ఈ రాత్రి నేను ప్రార్థనలో 2 గంటల నుంచి 4 గంటల వరకు కూర్చుంటాను, నాకు ఈ కొరతలు తీర్చాలని ప్రార్థన చేసుకుని ఆ రాత్రి అంతా దేవుని సన్నిధిలో గడిపాను. అయ్యా నువ్వు కొరతలు తీర్చివాడవు, నువ్వు జయమిచ్చేవాడు అనగా ఉదయం ఒక ఆవిడ ఫోన్ చేసి, అయ్యారండి ఆ కాకినాడ ఆదిత్య ఎలక్ట్రానికల్ దగ్గరికి రండి అంది. అంటే సౌండ్ సిస్టమ్ ఉంటాయన్నమాట అక్కడ. రమ్మంటే ఎందుకు రమ్మంటే రండి, మీకు నచ్చింది కొనుక్కోమంది. తమ్ముడా అది వెనకాల ఆయనే సాక్ష్యం. ఇక చూడండి, నాకు నచ్చింది యాంపల్ వైర్లు, నాకు నచ్చిన మైకులు, ఇంచుమించు ఒక 20,000 రూపాయలకు సంబంధించిన అన్ని తీశాను. అయ్యారే మీకు ఏది కదా అది కొనుక్కోండి అంటే నేను అంటాను, ప్రతి కోరిక తీర్చగలిగిన సమర్థుడు. అనుభవంతో మాటలు చెప్తున్నాను. అయితే ఆయన చెప్పినట్లుగా చేస్తే నీ జీవితంలో ఒక విప్లవాత్మకమైన కార్యాలు చూస్తావు. కానీ యోనా జీవితంలో ఏమండి సుఖంగా జీవించవలసిన అతను, నెమ్మదిగా ఉండవలసిన అతను ఏమండి ఎన్ని కొరతలు తెచ్చుకున్నాడు చూడండి ప్రియులారా, ఎన్ని ఇబ్బందులు తెచ్చుకున్నాడు చూడండి. ఆ తర్వాత ఆ చేప కడుపులోకి వెళ్ళిన తర్వాత 3 రోజులు ఉపవాసం ఉన్నాడంట. అంటే ఇప్పుడు ఉపవాసం ఉండాలంటే ఏం రావాలి? కొరత రావాలా? శ్రమ రావాలి కొంతమందికి. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి భర్త బాగా కుమ్మితేనే ప్రార్థన వస్తుంది, కొంతమందికి ఏమండి పరిస్థితులు మీద పడిపోతేనే ప్రార్థన వస్తుంది. హల్లెలూయా. కొంతమందికి సమస్యలు మీద పడిపోతేనే అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి, నేను కూడా ఉపవాసం ఉండిపోతాను. నేను అంటాను ప్రియులారా, ప్రార్థన ఏదో సమస్య వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు కాదు, ప్రార్థన ప్రతిరోజు నాకు అలవాటు అయిపోవాలి. బైబిల్లో యేసు ప్రభు కూడా అలవాటు ప్రకారంగా ప్రతిరోజు కొండకెళ్ళి, ప్రతిరోజు అరణ్యానికి వెళ్ళి, ప్రతిరోజు పలానా చోటుకెళ్ళి తెగగా ప్రార్థించుకునేవాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడున్నాడు ఉపవాసం? ఇప్పుడు అదే ఉపవాసం నినివే పట్టణం ఓడలోనికి వెళ్ళి, అయ్యా మరి నేను ఆ ప్రాంతానికి వెళ్తాను, ఆ ప్రాంతంలో ఆహారం పెట్టరు, ఆ ప్రాంతంలో నాకు ఎవరు కూడా చూడరు ఆయన, నేను 3 రోజులు ఉపవాసం ఉంటాను, ఆ ప్రాంతంలో దిగ్గానే నాకు కావలసినవన్నీ సమకూర్చు ప్రభు అంటే సమకూర్చడా? ఒక రోజంతా నినివే పట్టణం అంతా తిరిగి అలిసిపో పడుకున్నాడంట. మంచి ఎండ తగిలేసి ఆ రాత్రే ఒక చెట్టును పుట్టించి చల్లటి గాలిని వీచేటట్లుగా అతనికి చేసినట్లు బైబిల్ చెప్తుంది. ఒక రాత్రే చర చెట్టును పుట్టించాడు ఆయన కోసం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, గత సంవత్సరాలు వెళ్ళిపోయాయి, దినాలు వెళ్ళిపోయాయి. నేను ఒక మాట చెప్పనా, ఆయన చెప్పినట్లు నువ్వు చేయగలిగితే, ఎప్పుడుండో అనుకుంటున్నావు కదా కొన్ని విషయాల్లో అది జరగలేదని నేను అంటాను, ఈ ఉపవాస కూడికలు ముగించేలాగా అప్పుడు ఆగిపోయిన ప్రతి ద్వారాలను తెరుస్తాడు. ఆ ఫైల్ దేవుడు మళ్ళీ తిరిగి ఓపెన్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు దేవుడు చెప్పిన మాట అతను చేయలేనందుకు చూడండి ఎన్ని కొరతలు ఏర్పడ్డాయో. ఏండి ఉన్నాయి కాస్త పోయి లేని తెచ్చుకున్నాడు మీదకి, ఉన్నాయి కాస్త పోయి లేని తెచ్చుకున్నాడు. ఈరోజు ఉపవాసకోట ఎందుకో తెలుసా పిల్లరా? ఏమండి ఏమన్నా చిన్న కొరతలు ఉంటే అవన్నీ కూడా పూర్తిగా పోయి ఒక ఉన్నతమైన స్థాయికి మనం వెళ్ళడానికి ఈ ఉపవాస కూడికలు దైవజనులు ఏర్పాటు చేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పింది చేయగలుగుతున్నావా? ఏమండి యోనా చెప్పింది చేయలా. బైబిల్ ఒక మాట అంటుంది, ద్వితీయోపదేశకాండం మీరు చదవద్దు 28వ వచనంలో ఏమంటాం తెలుసండి? ఆయన మాటను మీరు శ్రద్ధగా విన్న యెడల
దాన్ని అనుసరించి మీరు జీవించిన యెడల ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, బయటకు వచ్చినప్పుడు దీవించబడతావు. అంటే నీ నూనె తొట్టే, నీ పిండి తొట్టే, నీ నూనె బుడ్డే, నీ మేకల మంద, నీ గొర్రెల మంద, నీకున్న సమస్తమైన ఆశీర్వదిస్తాడు. ఆయన చెప్పినట్లు చేయగలిగితే. చాలా మంది వాక్యం వింటాం, అంతే వాక్యం వింటాం, కానీ ఆ వాక్యం చెప్పినట్లుగా ఏదో జీవించడానికి ఇష్టపడరు చాలా మంది. హల్లెలూయా. పాస్టర్ గారండి యానంలో మీటింగ్ డేట్ కావాలని చెప్పాడు ఒక ఆయన. సరే బాబు అని డేట్ ఇచ్చానండి. ఆ కోటాలకి పెద్ద పెద్ద అక్షరాలతో ఉపవాస కూడికలను పెట్టారు. ఉపవాస కోటాలు అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఉపవాసం ఉండి వెళ్తాను అక్కడికి. నేను కూడా ఉపవాస కోటాలు కదా, వారికి మంచి వర్తమానం చెప్దామని రాత్రి అంతా ప్రభు సన్నిధిలో కనిపెట్టి వెళ్ళాను. 6 గంటల నుండి పెట్టేస్తున్నారు భోజనాలు. పాస గారు తినేశారు, పాసమ్మ గారు తినేశారు, విశ్వాసులు తినేశారు, అందరు తినేశారు. నాకు 8 గంటల మైకి ఇచ్చారు, అందరు పడుకున్నారు. ఏం చెప్పమంటారు? అలేలు అంటే ఒక ఆమె అలేలు అంటుంది. అంటే పేరు మాత్రమే, కానీ దాన్ని అనుసరించి దాని ప్రకారంగా జీవించేవారు కొదువుగా ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ పేరు కాదు, వాక్యం వినడం కాదు, ఆ వాక్యాన్ని బట్టి నడుచుకోవడం ప్రయత్నం చేయాలి. ఒక్కసారి చేసేవని నేను అంటలా. ఇప్పుడు చిన్నపిల్లలు సైకిల్ నేర్పించాలి, ఒక్కసారి చీటెక్కించి చేసేస్తే ఏమవుతుంది? పడిపోతాడు, ఎవరు వచ్చిన దాన్ని గుద్దేస్తాడా? అందుకనే ఆ చిన్నపిల్లడికి మనం కొంచెం 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 నేర్పుతాం. అలాగే ఒకసారి వాక్య ప్రకారంగా జీవించమని నేను అనట్లేదు. రోజులు గడిచే కొలది, దినాలు గడిచే కొలది ఒక్కొక్క దైవజనుడు ఏ మాటలైతే మీకు బోధిస్తున్నారో దాని ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. ఆ మొదటి ప్రయత్నంలోనే మీ జీవితాలు అద్భుతాలు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మరియ పిలిచి ఆయన మీతో చెప్పింది చెయ్యండి. ఇప్పుడు యేసు ప్రభువు వాళ్ళకి ఏం చెప్పాడు తెలుసండి? నేను ఇక్కడ ఏర్పడిన కొరత తీర్చాలంటే మీరేం చేస్తారంటే ఒక 6 రాతి బాణాలు తీసుకురండి అన్నాడు. ఈ మాట ఎవరికి చెప్పాడు అనుకున్నారు? శిష్యులకు చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులు ఎక్కడికి వచ్చారు? పెళ్లికి వచ్చారు. పెళ్లికి వెళ్ళిన బట్టలు ఎలా ఉంటాయి? చర్చి కంటే సిరిగిపోయి వేసుకొస్తాం అనుకో. చెప్పండి, పెళ్లికి వెళ్ళిన బట్టలు ఎలా ఉంటాయి? మీకు విషయం తెలిసిన, పెళ్లికి వెళ్ళే బట్టలు వేసుకున్నప్పుడు కనీసం పాస్టర్ గారు కనపడిన వందనాలు కూడా చెప్పరు. ఆ మధ్యకాలంలో ఒక పెళ్లి జరిగింది, అందరూ మన విశ్వాసులే. వెళ్ళేపోయి అందరూ కూడా ఎలా ఉన్నారు తెలుసండి? దుబాయ్ షేటుకు సంబంధించిన అక్కల్లో ఉన్నారు. బండి దారంటే వెళ్తున్నాను, నన్ను చూసే కానీ హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు దేనికి వచ్చారంటే వివాహానికి వచ్చారు. మంచి వస్త్రాలు వేసుకుని వస్తారు కదా. ఇప్పుడు యేసు ప్రభువును పిలిచి అరే బాబు ఆ రాతి బాణాలన్నీ కడిగి శుభ్రం చేయండి అంటే వాళ్ళు ఏమనాలి? ఏడు ప్రభా, ఏడు పెళ్లికి వచ్చిన పరిచర్య వదలవా? ఏదో శుభమాని మంచి బట్టలు వేసుకుని పెళ్లికి వస్తే ఇప్పుడు మళ్ళీ రాతి బాణాలు కడగమంటావా? అలాంటి కూడా ఉంటారు చర్చిలో. మీరు కాదు, మీరు మంచోళ్ళు. హల్లెలూయా. శుభమాని వివాహానికి వచ్చాం ప్రభా, ఏదో శుభ్రంగా వివాహంలో అలాగేలా తిరిగి కొంచెం ఆ ఫోటోలు ఈ ఫోటోలు తీసుకుని కొంతమంది ఫోటోలు ఇచ్చి ఆ ఫోటోలు ఈ ఫోటోలు తీసుకుని ఏదో సంతోషించి 4 మెతుకులు తినే వాళ్ళు పరమశిద్దామని వాళ్ళతో సంతోషిద్దామని వస్తే నువ్వు రాతి బాణాలు కడగమంటావేంటి? హల్లెలూయా. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తక్షణమే వారు విజేత చూపారు. ఆమేన్.
అదే ప్రభావ పెళ్లి అయిన తర్వాత ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకొని వస్తాం, మళ్ళీ అప్పుడు నీళ్ళు పెడతాం, ఏతోమంటే తోలుతాం అనలా. తక్షణమే లోబడారు, తక్షణమే విధేయత చూపారు. ఈరోజు దేవుడు ఎవరి కొరతలు పూరుస్తాడో తెలుసా? దేవుడు ఎవరి జీవితంలో కార్యం చేస్తారంటే తక్షణమే లోబడే వారికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి పాస్టర్ గారు ఎన్ని ఫోన్లు చేసినా రేపు చేద్దాంలో పాస్టర్ గారు, అంటించాలా, ఎల్లుండి అంటించేద్దానండి, రేపు మందిరం తొడవాలా, రేపు తుడుచుకొచ్చలేండి అంటే రేపు రాత్రికి కదా పాస్టర్ గారు, పొద్దున్నే వచ్చి తుడిచేస్తాను. మరి పొద్దున్నకి ఏదైనా పని ఉంటే గమనించండి. దేవుడు మన జీవితాల్లో ఒక అద్భుతం చేయాలని మీరు ఆశపడితే మీకు దేవుడు ఏ నాయకుడిని ఏర్పరిచాడో ఆ నాయకుడు తక్షణమే మీరు లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. వెంటనే. కొంతమందికి లోబడే మనసు ఉండదు, మాట చెప్పిన 10 సంవత్సరాలు చేస్తారు. మీకు లోబడే మనసు ఉంటే నా దేవుడు మీ జీవితాన్ని ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. అహస్వేరోసు రాజు పెద్ద విందు పెట్టుకున్నాడు. తన కింద 127 సంస్థానాల్లో తన కింద పనిచేస్తున్న అందరిని పిలుచుకుని పెద్ద విందు పెట్టుకున్నాడు. ఓ చక్కటి చలవరాతితో, ఓ ద్రాక్ష రసముతో, అబ్బబ్బో వాళ్ళు తినే ఆహారాలతో ఆడికి వచ్చిన వారందరూ కూడా అవన్నీ చూసి ఎంతో ముచ్చటించిపోతున్నారు. హల్లెలూయా, ఎంతో సంతోషించిపోతున్నారు. ఆడికి వచ్చిన వారిలో చిన్న డౌట్ వచ్చింది. ఏంటంటే, అయ్యా ఇన్ని సంవత్సరాలు మీ సన్నిధిలోకి వస్తున్నాం కదా, ఏనాడు కూడా అదిగో రాణిగారి యొక్క సౌందర్యాన్ని మేము చూడలేదు. ఒక్కసారి ఏంటండి, ఒక్కసారి రాణిగారి సౌందర్యం చూడడానికి మాకు అవకాశం ఇస్తావా? అంతే, మాకు చాలు. వెంటనే రాజుగారు, ఓ సింతే కదా, రాజు నేను మీ కోరికను తీర్చలేనా, రాణి సౌందర్యాన్ని చూపించలేనా అని చెప్పి ఆయన దగ్గర కొంతమందిని పిలిచి వెంటనే రాణి గారి కౌరంపింది. రాణికి, అమ్మా 127 సంస్థానాల్లో నుంచి అనేక మంది మన కింద వారు వచ్చారు కదా, వారిని సౌందర్యాన్ని ఇష్టపడుతున్నారు, చూడాలనుకుంటున్నారు. నువ్వు కిందకు వచ్చి వాళ్ళ దగ్గర ఏం మాట్లాడక్కలేదు, అలా ఒకసారి అలా పైన నాడు చాలు, వారు నీ సౌందర్యాన్ని చూసి సంతోషించాలనుకుంటున్నారు అని చెప్తే వెంటనే ఏం చేసిందో తెలుసండి, రాజుగారు పిలిచారా? ఇంకా ధన్యత నాకు. ఎందుకంటే రాజుగారి దగ్గరికి ఎవరు పడతారు వెళ్ళకూడదు, రాజుగారి సన్నిధికి ఎవరు పడతారు నుంచోకూడదు, రాజుగారు ఎవరిని పిలుస్తారో, రాజదండం ఎవరి మీద చాపుతారో వారే ఉంచోవాలి, లేకపోతే వాళ్ళు తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. అద్భుతమైన పిలుపు వచ్చింది, రాజ సన్నిధిలో నిలబడే పిలుపు వచ్చింది. ఏమేమన్నది తెలుసా? బస్తీ, అయ్యా ఆయన ఎలాగైతే విందు చేసుకుంటున్నాడో తన కింద ఉన్న వారికి, నా కింద ఉన్న వారికి నేను విందు చేసుకుంటున్నాను, రావాల్సిన పని నాకు లేదు. హల్లెలూయా. రాను అంటే ఈమెలో తక్షణమే లోబడే మనసు లేదు. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి తక్షణమే లోబడే మనసు ఉండదు, రానని చెప్పానది. పోనా వ్యక్తి వచ్చిన వ్యక్తి రాజుగారి చెవులు, అదేటయ్యా మరి రాణిగారు రానంటలేదు అనలేదు. ఆయన అంతఃపురంలోకి వచ్చి రాజుగారి భార్య తన సౌందర్యాన్ని చూపించడానికి రానందో ఒక్క దెబ్బతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనసులో కలత చెంది రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏమన్నారో తెలుసా? రాజా, ఇప్పుడు నీ భార్యే నీకు లోపడకుండా, నీ మాటకు లోపడకుండా, నువ్వు చెప్పినది చేయకుండా జీవిస్తుంటే అదే స్వభావం రేపు పొద్దున అక్కడ ఉన్న వాళ్ళందరూ మా భార్యలు నేర్చుకోరా?
హల్లెలూయా. వారు నేర్చుకోరా? రేపొద్దున వాళ్ళు అలా ప్రవర్తించరా? దీనికి ఏదైనా నువ్వు పరిష్కారం చేయాలా? ఇలా ఊరుకుంటే కుదరదు అంటే రాజుగారి పాపం ముఖం చిన్నబూచుకుని తల దింపుకుని ఏమన్నారు తెలుసా? దాని పరిష్కారం మీరే చెప్పండి అంటే, అయ్యా ఇదిగో ఈ 127 సంస్థానాల్లోకి తమకేయండి, ఆ వస్తు అయినా రాని ఆ యొక్క అంతఃపురంలో ఉండడానికి వీల్లేదు, ఆమెను బడి పంపించండి, ఆమె సింహాసనం బడి పంపించండి, ఆమె వద్దు రాణిగా ఉండడానికి అర్హురాలు కాదు. హల్లెలూయా. అందమైన కన్నికలను తీసుకురండి, అందులో ఒక చక్కగా నీకు లోబడి అండి నీ మాట వినే ఒక వ్యక్తిని అదిగో అంతఃపురంలో అండి రాణిగా ఉండడానికి అర్హురాలుగా చేద్దామని ఒక టముకేశారు. నేను అంటాను, ఏమండి ఈ వస్తీ ఏమండి ప్రియులారా, ఈ వస్తీ జీవితంలో కొరత ఏర్పడడానికి గల కారణం ఏంటి? ఈ వస్తీ జీవితం సింహాసనం కోల్పోవడానికి కారణం ఏంటి? ఈ వస్తీ జీవితం ప్రియులారా ఏంటి పతనం అయిపోవడానికి గల కారణం ఏంటి? తక్షణమే మాట విని లోబడకపోవడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మాట విని లోబడకపోవడమే. ఈరోజు చాలా మంది దైవ సేవకులకు లోబడరు. చాలా మంది దైవ సేవకులు మేము ఒకటి అనుకుంటారు. నేను అంటాను, దైవ సేవకులు విశ్వాసం ఒకటి కాదు. దైవ సేవకులు ఎవరో తెలుసండి? దేవునికి సంఘానికి మధ్యలో ప్రతినిధులు. ఆమెను అంటారనుకున్నాను. ఇప్పుడెందుకు నేను అన్నాక ఒక మాట గమనించండి. దైవ సేవకులు అంటే ఏమనుకుంటున్నారు చాలా మంది? మీరు కాదు, మీరు మంచోళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఏమనుకుంటున్నారు? దైవ సేవకులు అంటే ఎవరో తెలుసండి? దేవుడు డైరెక్ట్ గా తన ప్రజలతో మాట్లాడుతూ దైవజనుడితో మాట్లాడితే దైవజనుల్లో నుంచి సంఘంతో మాట్లాడతాడు. డైరెక్ట్ గా మీతో మాట్లాడతాడు ప్రభు. దైవజనుడితో మాట్లాడతాడు మొదటిగా. దైవజనుడిలో నుంచి మీతో మాట్లాడతాడు. అంటే దైవజనుడికి దేవుడు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాడో చూడండి. హల్లెలూయా. అందుకనే దైవ సేవకుని యొక్క మాట విషయంలో, దైవ సేవకుని యొక్క వర్తమాన విషయంలో, సేవకుని యొక్క నడిపింపు విషయంలో పూర్తిగా మనం ఏమవ్వాలా? లోబడే యోగ్యులుగా ఉండగలిగితే దేవుడు తన సియోను నుంచి తన మహిమను మీ మీదకి కుమ్మరిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, చాలా మంది ఆ మధ్య కాలంలో ఇలా వాక్యం చెప్తుంటే ఒక ఆమె కోపం వచ్చి చర్చి రోజు బైబిల్ అట్టుకుని వెళ్ళిపోయింది. మీరు కాదండి, మీరు మంచోళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాను, బయట నుంచి అమ్మా లోనకి రమ్మందాం అంటే మా ఇంటికి రావద్దు. ఏంటి? ఎవరి మీద కోపం నీకు? నీకు కాదు, ఆమెకి. ఎవరి మీద కోపం? ఎవరి మీద అలుగుతావు? ప్రైజ్ ది లార్డ్. కళ్ళు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు, అవయవాలన్నీ కలిపి పొట్ట మీద అలిగాయంట. దేని మీద అండి? పొట్ట మీద అలిగి అన్నదంట. నోరు అంటుందంట, యా అక్క చేతులు అక్క, చేతులు అక్క అంటన్నమాట నోరు. అక్క నువ్వు తెచ్చి పెడుతుంటే కమ్మగా తినేసి కూర్చుంటుంది కదా ఈ పొట్ట. ప్రైజ్ ది లార్డ్. చేతులు అంటున్నాయంట, ఏటక్క నేను బోల్డ్ పని చేస్తున్నాను. కాళ్ళు అంటున్నాను, బోల్డ్ చోటకు నడుస్తున్నాను. కళ్ళేమో నేను చూస్తున్నాను, నోరేమో తింటుంది. మనం అందరూ అన్ని పనులు చేస్తున్నాం, కానీ పొట్ట మాత్రం ఏం పని చేస్తలేదు అని ఇలాగ తగు పెట్టుకున్నాయంట. ఎట్టుకుని ఈ రోజు మొదలుకొని చేతులారా మీరు అన్నం పెట్టారంటే మీ గుర్తులు నరికేస్తాను అన్నట్టు నోరు. కాళ్ళు అన్నాయంట, ఎండ ఇచ్చే ఈ నోరు అన్నదంట కాళ్ళతోటి ఆహారం దగ్గరికి వెళ్ళారంటే మీకు కాళ్ళు నరికేస్తాను. కళ్ళు మీరు ఆహారం చూసారంటే కంట్లో పొడిచేస్తానని తిడుతున్నట్టు నోరు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇలాగా ఇవన్నీ కలిగి పొట్ట మీద అలిగి 10 రోజులు ఏమి పెట్టలేదంట. 10వ రోజున చేయి పైకి ఇస్తారా? కాళ్ళు నడుపుతారే, చేతులు పెట్టేసుకునే కాళ్ళకి. ఇప్పుడు చెయ్యి అంటుందంట, అది ఎడుకు స్పీడ్గా ఎక్కడ నడుపుతానో ఓపికలేందో. చెయ్యి అంటుందంట, తీయండి. నేను తీయలేను బాబా.
అప్పుడు మళ్ళీ మీటింగ్ పెట్టుకుని అన్నాయంట, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మన చేతులు పనికి రావాలన్నా, మన కళ్ళు పనికి రావాలన్నా, మన చెవులు పనికి రావాలన్నా, మనం నడవాలన్నా, ఎన్నాటికి కూడా కేంద్రం ఏది చెప్పండి? పొట్టే కదా. అందులోకి ఆహారం పెట్టకపోతే ఎక్కడికి వదులుతాం అని బుద్ధి తెచ్చుకున్నట్టండి. పొట్టకి మళ్ళీ ఆహారం పెట్టడం మొదలెట్టిన తర్వాత మళ్ళీ రికవర్ అయ్యాయంట. ఈరోజు చాలా మంది పొట్ట మీద అలుగుతారు, సేవకుడి మీద అలుగుతారు. మీరు కదా, మీరు మంచోళ్ళు, ప్రైజ్ ది లార్డ్. సేవకుడి మీద అలుగుతారు. వెళ్ళానండి, ఏదో ఒక మాట పుచ్చుకొని వెళ్తే మీరు మా ఇంటికి రాకండి అని చెప్పి చీపురు కట్టుతో నా మీద కలా ఊడ్చేసింది. ఆ మధ్యలో నుంచుని, ప్రభా ఈమె కాలు చేయి తీసేయని ప్రార్థన చేయాల. ప్రభా ఆమెను దర్శించు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్క నెల తిరగలేదండి, కుటుంబం అంతా అతలాకుతలం అయిపోయింది. కుటుంబం అంతా అతలాకుతలం. ప్రైజ్ ది లార్డ్. అప్పులు, సమస్యలు, ఆలోచి కొట్టాడు, ఏళ్ళొచ్చి కొట్టాడు, నెమ్మది లేకుండా ఒక భయంకరమైన పోరాటాల మధ్యలోకి వెళ్ళిపోయింది. ఆమెకు అర్థమైంది, ఎందుకు వచ్చిందిరా బాబు, గప్చిప్పుగా మళ్ళీ వచ్చి చర్చిలో కూర్చోండి. అయ్యగారు రేపు మా ఇంటికి వచ్చి టీ తాగి పాలెత్తన తాగి ప్రార్థన చేయండి అంది. అంటే ఆమెకు అర్థమైంది. వెళ్ళాను, ప్రార్థన చేశాను. నెల రోజుల్లో చింద్రమందర చిదిగిపోయిన కుటుంబం ఈరోజు మళ్ళీ ఆశీర్వాదకరంగా ఉంది. హల్లెలూయా. గమనించండి, లోపలండి. నీ కొరతలు తీరాలంటే, నీ జీవితంలో విప్లవాత్మకమైన కార్యాలు జరగాలంటే ఖచ్చితంగా అదిగో ఆ శిష్యులు లోబడినట్లుగా, వారు మాట విన్నట్లుగా మీరు కూడా మాట వినండి. బస్తీ మాట వినలా, బస్తీ లోబడలేదు. అందుకనే ఆమె సింహాసనం కోల్పోయింది, అధికారాన్ని కోల్పోయింది, ఐశ్వర్యాన్ని కోల్పోయింది, ఒక దిక్కుమాలని స్థితిలోకి పోయింది. మనం ఆరాధించే దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. తన దాసుల్లో నుంచి మనతో మాట్లాడతాడు. తన చిత్తాన్ని తన దాసుల నుంచి మనకు బయలుపరుస్తాడు. ఒక దైవజనుడు మాట్లాడుతున్నాడంటే తన సొంత మిడిమిడి జ్ఞానంతో మాట్లాడు, దైవ ఆవేశంతో, దైవ శక్తితో మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ మాటకు లోబడే మనసు నీకుంటే నా దేవుడు నీ జీవితంలో ఏర్పడిన కొరతలు తొలగించి నీకు ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉన్నతమైన స్థాయికి. అందుకనే ఆ కానా వివాహంలో ఏర్పడిన కొరత తీరడానికి మొదటి కారణం చెప్పాను. మొదటి కారణం ఏంటి? ఆయన చెప్పినది మీరు చేయండి, మొదటిది. రెండో కారణం ఏంటంటే లోబడే మనసు. లోబడాలి, వాక్యానికి లోబడాలి, నడిమికి లోబడాలి. ఏమండి, కొన్ని శ్రమలు మన మీదకి వస్తాయి, ఆ శ్రమలకు కూడా మనం లోబడాలి. బైబిల్లో యోబు ఉన్నాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతలను విడిచిపెట్టిన వాడు. ఉదయం లేచి ప్రార్థన చేస్తాడు, దేవుడి రాజ్యానికి సిద్ధపడిన వాడు. అతని జీవితంలో భయంకరమైన బాధలు, భయంకరమైన శ్రమలు వచ్చాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ మధ్య కాలంలో ఒక తల్లి వచ్చింది, పాస్టర్ గారండి రేపు నుండి మీరు ఏమనుకోకపోతే మీకు దశంభావం ఏమన్నాను. సరే ఫోన్ దశంభావం ఏమనండి, ఎందుకంటే మా ఆయన తిడుతున్నాడు, మీకు దశంభావం ఇచ్చినప్పుడు కానివ్వండి మా జీవితంలో ఏమీ లేదండి, అన్ని శ్రమలే, అన్ని ఇబ్బందులే, అన్ని కొరతలు అన్న. సరే మా స్తోత్రం, ఇవ్వకో, నేను ఇవ్వమని నేను అడగలేదు కూడా, నువ్వే ఇచ్చో తీసుకుని ప్రార్థన చేశాను. ఇంచుమించు 6 నెలల పాటు ఆమె దేవుడిచ్చిన తన దాంట్లోంచి దేవునికి ఇవ్వడం మానేసింది. వారి కుటుంబంలో చిన్న గొడవ అయింది. ఆ గొడవలో జరిగిన సందర్భం ఏంటి తెలుసండి? 2 లక్షల రూపాయలు జరిమానా వేశారు. ఎంత? 2 లక్షల రూపాయలు జరిమానా వేశారు. ఇవి కూర్చొని క్యాల్కులేటర్ చేసుకుంది, నేను ఎన్ని రోజులు దేవునికి ఎంత వెనకబెట్టాను,
దేవునికి ఇవ్వాల్సింది ఎంత వెనక పెట్టానో అంత క్యాల్కులేట్ చేసుకుంటే దానికి రెండంతలు అనుభవించింది. ఏడుతూ పేరు చెప్పని మరల మీరు ఎప్పుడైనా వచ్చినట్టు అడుగుతారా? ఏడుతూ కన్నీళ్ళు మున్నీళ్ళు ఈ పాటల దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను క్షమించండి అయ్యగారు, నేను మీకు దేవునికి ఇచ్చేదాన్ని నేను దోచుకున్నానండి, నా జీవితంలో ఇప్పుడు 2 లక్షల రూపాయలు మీదకి వచ్చి పడిపోయింది, నేను ఎక్కడితో ఏమన్నా పాస్టర్ గారు అని ఏడుతుంటే ప్రైజ్ ది లార్డ్ ప్రార్థన చేశానండి. వెంటనే ఆమె ఏం చేసింది తెలుసండి, అయ్యా నన్ను క్షమించనని ఆ దశంభాగం తెచ్చి మళ్ళీ చేతులు పెట్టి ప్రార్థన చేయించుకుంది. ఇంటికి వెళ్ళినప్పటికీ 2 రోజులు పోయినకి ఏం జరిగింది తెలుసండి, 2 లక్షలతో ముడిపడి ఉన్న సమస్య 20,000తో క్లియర్ అయిపోయింది. అనుభవంతో చెప్తున్నానండి. కొంతమంది లోబడరు, మీరు కాదు, మీరు మంచోళ్ళు. హల్లెలూయా. నేను అంటాను, నడిపింపు నాయకుడు ఆమేన్. కొంతమంది దృష్టిలో పాస్టర్ గారు ఎలా ఉండాలో తెలుసండి, షూ వేసుకుని అది టై వేసుకుని మేసలు ఎంత ఎత్తుండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. కాదు పైన చూడొద్దు. మరి పాస్టర్ గారు మీరు ఎందుకు వేసుకున్నారు? నాకు అలవాటు అయిపోయింది, అలాగని మిమ్మల్ని వేసుకోమని నేను అంటలా. మా ప్రతిష్ఠితంగా అలా చేసుకున్నాం మేము. బలిపీఠం మీద నిలబడుతున్న దైవ సేవకుల్ని మీరు కనపరచండి, వారికి లోబడండి, వారు చెప్పినట్లు చేయండి, వారు చెప్తున్న ప్రతి లేఖనాన్ని హృదయంలో పెట్టుకోండి, ప్రతి విషయంలో వారికి లోబడి జీవించండి. లోబడలేనందుకు ఎన్ని కొరతలు ఏర్పడ్డాయండి. బస్తీకి సింహాసనం పోగొట్టుకుంది, అధికారం పోగొట్టుకుంది, ఏమండి రాజభోగాలు పోగొట్టుకుంది. కానీ ఒక పేద బిడ్డ లోబడింది. ప్రైజ్ ది లార్డ్. ఎలా లోబడిందో తెలుసండి, అక్కడ 127 సంస్థానాల నుంచి అనేక మంది ఆడబిడ్డలు వచ్చారు. వారు ఏమండి రాజు దగ్గర నిలబడడానికి రకరకాల అలంకరణలు అలంకరించుకున్నారు. ఒక మాట చెప్పేసి ముగిస్తాను, ఇలా చూడండి. అక్కడున్న రాజు పక్కనున్న ఎగేతో రాజు ఏం చెప్పాడంటే, 127 సంస్థానాల నుంచి అనేక మంది వచ్చారు కదా, ఇదిగో నేను ఒక కిట్ ఇస్తున్నాను, అది ఎవరు తీసుకుని ధరించుకుంటారో వారిని రాజుల అంతఃపురంలోకి రాణిగా నేను అంగీకరిస్తానన్నాడు. ఆ కిట్ అట్టుకుని అందరి దగ్గర తిరిగాడు. అమ్మా రాజుగారి దగ్గర నిలబడాలి కదా, ఇదిగో ఈ అలంకరణ ధరించుకుంటే, ఎందుకు నేను ఆల్రెడీ అలంకరణ తెచ్చుకున్నాను కదా అన్నది ఒక ఆమె. కానీ చూడండి, ఆ అలంకరణ ఎస్తేరు తీసుకుని దాన్ని ధరించుకుంది. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ ఏమని రాయబడిందో తెలుసండి అండి, ఏగే అలంకరణ తప్ప ఇంకో అలంకరణ ఆమె తెచ్చుకోలేదు, అలంకరించుకోలే. అంటే ఆమెలో ఏ జీవితం తెలుసండి, రాజుకు లోబడే జీవితం. ఈరోజు రాజు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువే రాజు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన వాక్యానికి, ఆయన మాటలకు, ఆయన లేఖనానికి, ఆయన చిత్తానికి మనం లోబడే వ్యక్తులమైతే మన జీవితంలో ఏర్పడిన ప్రతి కొరతలు తొలగించబడతాయి. లేనిపోయిన కొరతలేమో వస్తీకి వచ్చాయి, బోళ్ళు కొరతలతో ఉందండి. ఎస్తేరు బోళ్ళు కొరతలతో, నా యేసు ఒక్క రోజులోనే ఆ కొరతలన్నీ తీర్చి, ఏమండి ఒక పేద బిడ్డ, ఒక మాటలో చెప్పాలంటే పిల్లరా, ఒక పూరి గుడిసెలో ఉండేది, ఆమెను తీసుకొచ్చి లోబడే మనస్తత్వం ఆమెకు ఉంది కనుక ఆమెను రాణి స్థానంలో పెట్టి ఉన్నతమైన స్థాయికి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరో తెలుసండి అండి, మనము దారిద్రతలోను శ్రమల్లోను బాధల్లో ఉంటే సంతోషించే దేవుడు కాదు. మన దేవుడు ఎవరో తెలుసండి, మనం అంచెలంచెలుగా దీవించబడాలనేది దేవుని ఆలోచన అయి ఉన్నది, దేవుని చిత్తమై ఉన్నది. అలా మనం జీవించాలంటే ఒకటి ప్రియులారా, ఏమండి ఆయన చెప్పినట్లు మీరు
చెయ్యండి. రెండోదిగా ఆయనకు లోబడండి, సేవకులకు లోబడండి, సేవకులు చెప్పింది చెయ్యండి, దేవుడికి లోబడండి, దేవుడు చెప్పినట్టు చెయ్యండి, వాక్యం చెప్పినట్టు చెయ్యండి. అప్పుడు మీ జీవితంలో ఏర్పడిన ప్రతి కొరతలు తొలగింపబడి ఒక నవనూతన కార్యాలు మీరు చూచుగాక. ఈ 2 మాటలు దేవుడు దీవించును గాక. ఇంకా బోల్డ్ సబ్జెక్ట్ ఉంది, నేను మిగతా రోజుల్లో చెప్తాను. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు నా హృదయపూర్వకమైన అందరూ కళ్ళు మూసుకుందామండి. 8:46